కోవిడ్ టైంలో ఒక మహిళ కిట్స్ వేసుకొని చాలీ చాలని ఆక్సిజన్ తీసుకుంటూ మేము పేషెంట్స్కి ఆక్సిజన్ పెట్టడానికి దగ్గరికి వెళ్ళాం సార్. ఒక డ్యూటీ టైంలో ఒక నర్సు ఆ కిట్లు వేసుకొని తనకి ఆక్సిజన్ అందకుండా కింద పడిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా తాను తమించుకొని మళ్ళీ లేచి పేషెంట్కి సేవ చేయాలనే ఒకే దృక్పథంతో తను లేచి మళ్ళీ ఆక్సిజన్ పేషెంట్కి పెట్టడానికి వెళ్ళారు సార్. ఆ సర్వీస్ని గవర్నమెంట్ గుర్తించట్లేదని మేము చాలా బాధపడుతున్నాం సార్. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సార్ మేము ఒక్కటే గుర్తించుకున్నాం, అన్ని డిపార్ట్మెంట్లో సార్ అందరినీ గుర్తిస్తున్నారు, ఒక స్టాఫ్ నర్సెస్ మాత్రం అందరూ మర్చిపోతున్నారు. స్టాఫ్ నర్సెస్ చేసే సేవ, తన వర్క్ ఎంత ఉంటుందో తెలియదు సార్. అది మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ చేసే టైం కూడా మాకు లేదు సార్. మాకు పేషెంట్, మా ఫ్యామిలీ, మా హస్బెండ్స్ ఇవి తప్ప మాకు ఏ అవకాశం మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి మాకు లేదు. సో మాకు ఒక భరోసా, ఒక నంబర్ 1 ఛానల్ సార్. ఈ ఛానల్ ద్వారా మీకు మా బాధని విన్నవించుకుంటున్నాం సార్. 15 సంవత్సరాలు 20 years నుంచి మేము అదే కాంట్రాక్ట్ పద్ధతిలోనే వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకొచ్చారు సార్. ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ మేము రెగ్యులర్ అవుతాము, మా ఫ్యామిలీస్కి మేము భరోసా అవుతాము అని ఒకే ఒక ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సెస్ అందరినీ నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా మమ్మల్ని మా బ్రతుకుల్ని మారుస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం సార్.